సామాన్యులు అనేవాళ్ళు అండ్ పూర్ క్లాస్ అనేవాళ్ళు కొనుక్కోలేరు ఇక బంగారాన్ని. ఎక్కడో డబ్బున్నోడు, ఎక్కడో బాగా సంపాదించుకున్నాడు తప్ప ఈ పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు కొనుక్కోలేరు. ఇక పెళ్లి చేసుకోవాలి అంటే ఒక మంగళసూత్రం కొనుక్కునే స్థాయిలో కూడా లేకుండా అంత హైప్ అయిపోయింది అనమాట బంగారం రేటు. ఇక మీదట పసుపు కొమ్ముని దారానికి కట్టుకొని మెడలో కట్టించుకునేటటువంటి రోజులు వచ్చేసేస్తాయి. బంగారం కొనుక్కోలేదు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఏంటి, మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఖర్చులన్నీ పెట్టుకున్నారు, ఒక మంగళసూత్రం కొనుక్కోలేరా అనే ఆలోచన రావచ్చు. కానీ ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తు, ఈ మంగళసూత్రం రేటు ఒక ఎత్తు. ఈ రెండిట్లలో ఏది కంపేర్ చేసుకుంటారు అంటే ప్రజలు బంగారాన్నే క్యాన్సిల్ చేసుకుంటారు, కానీ ఈ ఖర్చులనే కన్విన్స్ చేసుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టుకుంటారు, ఒక 10 మంది ఆశీర్వాదం తీసుకుంటారు పెళ్లిళ్ళ విషయాలలో. ఇలా జరుగుద్ది. బంగారం కొనటం అంటే ఇంకా అది ఇక ఉండే కొలది కూడా అప్పట్లో బంగారం ఉండేదంట అని కథల్లో చెప్పుకునేటటువంటి, పుస్తకాల్లో రాసుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి. అప్పట్లో బంగారం అంట, అవునా, అరే ఆ వీడియో ఎట్లా ఉంటుందో బయటికి తీయండి, అరే ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో బయటికి తీయండి అని చెప్పి బంగారాన్ని ఒక మ్యూజియంలో పెట్టిన డైమండ్ లెక్క చూసేటటువంటి రోజులు వస్తున్నాయి. యువతకి ఇక మీదట ఉండేటటువంటి యువతకి బంగారం అనేది ఏంటో తెలియకుండా అవుతుంది. అంత రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక బంగారం కొనటం అయితే నేను కూడా ప్రస్తుతానికి కష్టమే. అప్పట్లో మోడీ గారు బంగారం రేటు తగ్గిస్తా అన్నారు కదా, అసలు ఇప్పటికొచ్చి తగ్గించలేదు. దీన్ని బట్టి మీరేమంటారు? అది ఉట్టి ఫేక్ మాటలు. బంగారం తగ్గిస్తే బంగారు షాపులోళ్ళే కానీ విదేశాల వాళ్ళే కానీ ఒప్పుకుంటారా? ఆయననే ఒప్పుకోరు కదా. ఏదో మాట అంటాడు అంతే. తగ్గిమను బంగారం తగ్గింది అంటే 100, 200, 300 కాదు, 10,000 రూపాయలకి తులం బంగారం వస్తే అప్పుడు తగ్గినట్లు లెక్క. భారీగా పడిపోయిన బంగారం రేట్లు అననే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆలోచన చేస్తుంది. అది కాదు భారీగా పడిపోయిన బంగారం రేటు. బంగారం 10 గ్రాములు వచ్చేసేసి 10,000 రూపాయలకి వస్తే అది అప్పుడు తగ్గినట్టు లెక్క. అప్పుడు కొనుక్కుంటారు. కాకపోతే ఎవరు కొనుక్కోరు బ్రో. ఇక ఎవరు బంగారాన్ని కొనుక్కోరు. ఎవరో కోటేశ్వర్లో, ఎవరో లక్షాధికారులు తప్పితే అంబానీ వాళ్ళని వదిలేలే. వాళ్ళ గురించి మనకి వాళ్ళని వదిలేలే. వాళ్ళు అంబానీ అంటే వాష్రూమ్ కూడా బంగారం చేయించుకునేవాళ్ళు. వాష్రూమ్ బంగారం చేయించుకున్నాడు అమ్మా. ఎవరబ్బాయి? కర్ణాటకలో రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి బంగారంతో వాష్రూమ్ లో షీట్ మోడీ చేయించుకున్నాడు. అప్పుడంటే కొంచెం తక్కువ ఉంది రేటు, చేయించుకున్నాడు. అదొక లెక్క ఉంది. ఒక మాట, ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి మాకు 10 తులాలు 20 తులాలు బంగారం పెడితేనే మేము చేసుకుంటాం. మరి దాని మీద మీ స్పందన? పడతారు అమ్మాయిల తల్లిదండ్రులు స్ట్రగుల్ అవుతారు. ఈ విషయంలో అమ్మాయి పేరెంట్స్ బంగారం కొనే విషయంలో ఎంత స్ట్రగుల్ అంటే అంత స్ట్రగుల్ అవుతారు. ఎక్కడో దగ్గర అప్పో సప్పో పీకొచ్చి ఈ అమ్మాయిని ఇంటి నుంచి సాగనంపుతారు. అమ్మాయి నచ్చింది కదా, అబ్బాయికి సంబంధం బాగుంది కదా, అబ్బాయి శాలరీ బాగుంది, అబ్బాయి కుటుంబం బాగుంది. ఈ రిలేషన్షిప్ ను వదులుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా కొట్లా తిప్పలో పప్పులో పడి ఒక 10 తులాలన్నా పెడతారు. 10 తులాలు పెట్టలేని వాళ్ళు 5 తులాలన్నా పెడతారు. 5 తులాలు పెట్టలేని వాళ్ళు 2 తులాలన్నా పెడతారు. 2 తులాలు పెట్టలేని వాళ్ళు తులమన్నా పెడతారు. తులం కూడా పెట్టలేని వాళ్ళు 2 మంగళసూత్రాలు అర్ధ తులంలోనే చేయిస్తారు. ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఈ ఫింగర్ రింగ్స్ ఉంటాయి, కాస్త కోస్తో చిన్న చైన్ ఉంటుంది మెడలో, తర్వాత మామూలుగా పెడతారు అంతే. వెండి ఈ మాత్రానికైతే ఇక వస్తారంటే అది కొంచెం అంటే పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పెడతారు. అది కూడా పెట్టలేని వాళ్ళు ఏంటంటే అయ్యా బాబు మేము పెళ్లి చేస్తాము, మేము పసుపు బొమ్మతో తాళి కడతాము, అయిపోయింది. ఆ పసుపు దారం వేసుకొని తిరిగిద్ది, లేకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరిగిద్ది. ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, హైటెక్ జనరేషన్కి పసుపు దారం అనేది ఓల్డ్ మోడల్ అయిపోతే అవి కాళ్ళకి మెట్లు తీసేసేసి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరిగింది అంతే అంటారు. కానీ ఇంకా బంగారం రేట్ తగ్గదు. అమ్మాయి నువ్వు మీ అమ్మగడులో నుంచి పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? ఇప్పుడు ఎంత ఉన్నావు? అంత అయ్యావు. నువ్వు తగ్గావా? తగ్గడానికి అంతే. అంటే ఆంధ్రలో ఎక్కడైనా కూడా లేడీస్ కి చాలా మందికి ఇష్టపడేది గోల్డ్నే. సో తప్పేలాగా లేదు. ఇది కొద్ది గొప్పనైనా తీసుకోవడం అయితే జరుగుతున్నది. ఎంత రేట్స్ అయినా కూడా కొనుక్కోవడం మాత్రం తప్పదు కదా సార్. కొన్ని తప్పనిసరి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్లిళ్ళకి అయితే కంపల్సరీ ఏదో అప్పు తీసుకొచ్చేనే కొనుక్కోవాలి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అయితే అంతంత
అంతా మాత్రమే. ఏదో కొంచెం తీసుకొచ్చి పుస్తకాల వరకు పెట్టేసుకొని మిగతా అంతా ఆర్టిఫిషియల్. అంటే మీకు అవకాశం ఉంటే మరి రేటు పెరగడానికి కారణం ట్రెండ్లో వదిలిస్తారంటారా? అది నేను చెప్పలేను. అవి అంతా జనాలంతా ఆలోచించాల్సింది. ట్రంప్ ఓడిస్తారని బంగారం గురించి ఓడించవచ్చు. బంగారం గురించి కంపల్సరీగా ఓడించారు. మోడీ గారు కాదు చెప్పాలంటారా? మోడీ గారు దయచేసి కొంచెం గోల్డ్ రేట్ తగ్గిస్తే, బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే, అది ఒక మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తగ్గితే మేము కొనుక్కోవాలనుకుంటున్నాము. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం. నాలాంటి వాళ్ళకి నాకు చాలా ఇష్టం అండి బంగారం అంటేను. ఏదో కొంచెం కొంచెం వేసేసుకొని కొనుక్కుంటుంటాను. సో అలాంటిది ఇప్పుడు ఇంకా తగ్గితే ఇంకా ఇంకో 2-3 బంగారం కొన్నప్పుడు ఎంత రేట్లో కొంటారు? నేను కొన్న టైంలో 35 ఉండేనండి. 35, 36 అలా నడిచింది. డబుల్ అయిపోయింది. 2020లో 18లో మాత్రం తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగిపోయింది. డబుల్ అయిపోయింది. అంటే డబుల్కి డబుల్ అయిపోయింది. నా పెళ్ళైన టైంలో మాత్రం 4000 ఉండేనండి. ఇప్పుడు 4000 లేదు. ఇప్పుడు 1 lakh వచ్చేసి కొనడం అనేది చెప్పలేము సార్. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిదే. కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. అదేం తాకట్టు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇమీడియట్లీ మనకు వస్తుంది. ఎవరో మన పక్కకి వెళ్ళి అప్పు తెచ్చుకునే కంటే ఈ గోల్డ్ పెట్టుకుంటే మనకు అవసరాలు తీరిపోతాయి. అలాంటిది కూడా చాలా వరకు ఉంది. గోల్డ్ చాలా మందికి ఇష్టము, అవసరానికి యూజ్ అయ్యేది. రేపు అందరికీ కూడా అవసరమే. అది అది రేవంత్ అట్లా ఉండొచ్చు మరి. అదే ట్రంప్ గారిని అడుగుదాము. అందరు కలిసి ఆయనకి ఒకసారి చెప్పి రిక్వెస్ట్ చేద్దాము. మరి రేవంత్ గారు మరి ఇస్తారా? అట్లాగే ఉంది. ఎందుకంటే గోల్డ్ కదా, గోల్డ్ విషయం అలాగే అలా ఏమో అనలేము. అయి ఉండొచ్చు, మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఉంటే ఇచ్చేవాడేమో, ఎక్కువ ఉంది అంటే తను కూడా చేయలేకపోతున్నాడు. మేడం సార్ మీకు ఇచ్చిన గోల్డ్ గిఫ్ట్ అని చెప్పండి మేడం. మా వారు పెట్టినది గోల్డ్ కమ్మలు బుట్టాలు, అవి అంటే గోల్డ్ ఇప్పుడు పెట్టుకుంది అవే. మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆయనకంటే ఇక నేను కూడా రింగ్స్ ఇచ్చానండి. రింగ్స్ ఇచ్చాను మా వారికి. అంటే బర్త్డేకి, మ్యారేజ్ డేకి అలా. ఈ రోజు మాది మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయనకి సారు ఊర్లో ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.